భక్తి యోగం అంటే ధ్యాన యోగం. భక్తి అంటే శ్రద్ధ, మనకి డెడికేషన్, ఒక దాని పట్ల మనము శ్రద్ధగా ఉన్నప్పుడు దాన్ని భక్తి అంటారు. సో ఏం చేస్తే భక్తి యోగం? ధ్యానం చేస్తేనే భక్తి యోగం. ఎప్పుడైతే మనము మనతోటి మనం ఏకమవుతామో, మనతోటి మనం అనుసంధానం అవుతామో దాన్నే భక్తి యోగం అంటారు. మనమేంటో తెలుసుకున్నప్పుడు, మనమేంటో అర్థం చేసుకున్నప్పుడు దాన్నే భక్తి యోగం అంటారు. అంతే తప్పితే ఇంకేం లేదు. సో నేను ఎక్కువగా చెప్పాల్సిన అవసరం లేదు, తెలుగు కాబట్టి అందరికీ అర్థమయ్యే ఉంటుంది. సో భక్తి మార్గంలో నడుద్దాం అంటే ధ్యాన మార్గంలో నడుద్దాం. సో భక్తిలో ఉన్నవాళ్ళు కూడా మెల్లిమెల్లిగా అందరూ ధ్యానంలోకి రావాల్సిందే. కాబట్టి ధ్యాన మార్గంలో ఉన్నవాళ్ళు మళ్ళీ అటువైపు వెళ్లకుండా మీరు చూసుకోవాలి. ధ్యానంలో ఉన్నప్పుడు ధ్యానం గురించే మాట్లాడదాం, ధ్యానం గురించే మాట్లాడదాం, ధ్యానం గురించే మాట్లాడదాం. భక్తి గురించి మనము, భక్తి అంటే ధ్యాన యోగం అని అన్నప్పుడు మనము మళ్ళీ అటువైపు వెళ్ళకూడదు. మన 18 సూత్రాల్లో ఒక సూత్రం ఏంటి? ఐడల్ వర్షిప్ అంటే మూర్తి యొక్క పూజలు పునస్కారాలు చేయరాదు అని చెప్పేసి ఒకటి ఉంది. మనం అది చేద్దామా, ధ్యానం చేద్దామా? ఏం చేద్దాం? ధ్యానం చేద్దాము. ఆ వైపు మనము మళ్ళీ వెనక్కి నడవకూడదు. సో ప్రతి ఒక్కరు కూడా భక్తి యోగం అంటే ధ్యాన యోగం అని తెలుసుకున్న వాళ్ళే పిరమిడ్ మాస్టరు. సో ఈ ధ్యాన యోగంలో ఉన్నప్పుడు మనకి ధ్యానం చేస్తున్నప్పుడు చాలా చాలా అనుభవాలు వస్తుంటాయి, అవునా కదా? ఎవరెవరికి అనుభవాలు వచ్చాయి చేతులు లేపండి ఒకసారి. ధ్యానంలో మీ అందరికీ క్లాప్స్ అండి. సో ఎంతో చక్కని అనుభవాలు వస్తుంటాయి, కానీ మనం దాన్ని అర్థాలు వెతకడానికి ప్రయత్నిస్తుంటాం. దీని అర్థం ఏంటి, దాని అర్థం ఏంటి, అలా వస్తే ఏంటి మెసేజు, ఇలా వస్తే ఏంటి మెసేజు అని మనం బయట వాళ్ళని అడుగుతూ ఉంటాం. మన అనుభవాల గురించి విశ్లేషణ. పత్రిజీతోటి ఎన్నో సందర్భాల్లో ఎంతోమంది నా ఈ అనుభవానికి ఏంటి సార్ దీని తాత్పర్యం అని అడిగేవారు. ఆయన ఏమన్నవారో తెలుసా? నాకేం తెలుసా నీ గురించి, నాకేం తెలుసు నీ అనుభవాల గురించి, నాకేం తెలియదు అనేవారు. సో ఆయనకే తెలియనప్పుడు మనము దాన్ని విశ్లేషించకూడదు, వేరే వాళ్ళ అనుభవాలను మనం విశ్లేషించకూడదు, ఎనలైజ్ చేయకూడదు. ఎవరైనా ఏదైనా అనుభవం చెప్పి అడిగితే నువ్వే తెలుసుకొని అయినా అని చెప్పాలి తప్పితే మనం విశ్లేషించకూడదు. అని ఏమని చెప్పాలి? నీకు నువ్వే తెలుసుకో, నీ ధ్యానంలోనే నువ్వు తెలుసుకో, నువ్వే అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు అని అనాలి. సో ఏది కూడా ఇలా అయి ఉంటుంది అందుకే నీకు అలా వచ్చింది, అలా అయి ఉంటుంది అందుకే నీకు అలా వచ్చింది, మన ఊహాగానాలు మనకు తెలిసింది చెప్పడం కాదు. అది ఎవరైనా కానివ్వండి. సో మనము వేరే వాళ్ళ అనుభవాలని విశ్లేషించకూడదు అని పత్రిజీ బల్లగుద్ది చెప్పేవారు. మీ ధ్యాన అనుభవాలు షేర్ చేసుకోండి, అంత మాత్రమే. దాని అర్థం తెలుసుకోవడానికి ప్రయత్నిస్తే ఎవరికి తోచింది వాళ్ళు చెప్తారు, కానీ నిజమైన అర్థం మన అంతరాత్మలో తెలుస్తుంది. అక్కడికే వెళ్ళండి. క్వశ్చన్స్ అక్కడే, ఆన్సర్లు అక్కడే, బయట ఎక్కడ దొరకదు, మీకు ఏమీ దొరకదు, అన్నీ లోపలే దొరుకుతాయి. మీ ఖజానా అంతా లోపలే ఉంది, బయట ఎక్కడ వెతుకుతున్నారయ్యా? ఖజానా ఎక్కడుంది? బయట ఉందా, లోపల ఉందా? మరి లోపల వెతక బయట ఎందుకు వెతుకుతున్నారు? సో ఇంకోటి, భక్తి యోగంలో మార్గంగా మనం పూలను తెంపుతూ ఉంటాం, అవునా కదా? పూలను తెంపొచ్చా? పత్రిజీ ససేమిరా వద్దు అనేవారు. ఏ దేనికైనా నేను చాలా పిరమిడ్ ఓపెనింగ్కి వెళ్తుంటాను, పూలతోటి డెకరేషన్ చేస్తుంటారు, పూలు తెంపకండి అయ్యా అని చెప్తుంటాను నేను. ఎందుకంటే పత్రిజీకి పూలు తెంపడం అంటే ఇష్టం లేదు. మీకు నిజంగా పూలు కావాలంటే పూల కుండీలు పెట్టుకోండి, అక్కడ పూల దగ్గరికి వెళ్ళి సువాసన చూడండి, తెంపకండి. ఎవరినైనా ప్రేమిస్తే వాళ్ళని మనము కాపాడుకుంటాం, అంతే కదా? సో ఇష్టమైతే తెంపండి, ప్రేమ అయితే తెంపకండి, అది. సో ఏది కూడా మనం పూలని తెంపరాదు, అది ఏ కారణం చేతనైనా కానివ్వండి. ఎవరు కూడా, ఏ పిరమిడ్ మాస్టర్ కూడా పూలని తెంపరాదు, అవసరమే లేదు. సో అది మనకి భక్తి యోగం గురించి చెప్పారు. ఇంగ్లీష్ మెసేజ్ చెప్పాలా వద్దా? వెళ్ళిపోవాలనా వద్దా?
ఇంగ్లీష్ మెసేజ్ కూడా వినడానికి ఆసక్తి చూపుతున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. సో పత్రిజీ మనకి ఇంగ్లీష్లో మెసేజ్ ఇచ్చింది ఏంటంటే నిర్భయత్వము. ప్రతి ఒక్క పిరమిడ్ మాస్టర్ నిర్భయంగా జీవిస్తాడు. అవునా కదా? ఏమంటే భయం లేదు మనకి, ఏం భయం లేదు. సో ఆ ధైర్యము, ఆ సాహసం ఇచ్చేదేంటి? ధ్యానము. ధ్యానం చేసిన వాళ్ళంతా నిర్భయులుగా జీవిస్తారు. సో మనకి మెడిటేషన్ అనేది ఏం చేస్తుందంటే ప్రతి ఒక్క జబ్బుని, ప్రతి ఒక్క ఎపిడమిక్ని, ప్రతి ఒక్క కరోనాని కూడా దూరం చేసేస్తుంది అనమాట. అంత ఇమ్యూనిటీ పవర్ని, అంత బలాన్ని మనకి చేకూరుస్తుంది ధ్యానము. సో ప్రతిదీ కూడా సైకోసమాటిక్ అన్నారు. ప్రతి కూడా ఆ జబ్బు అనేది సైకోసమాటిక్ అంటే మన భ్రమంలో మనం బ్రతుకుతుంటాం కాబట్టి ఆ డిసీజ్ మనకి వస్తుంటుంది. భయం అనేది ఎక్కడ ఉత్పన్నమవుతుందండి? గతంలో ఉంటుంది. ఆ నొప్పి, ఆ బాధ వల్ల మనకి భయాలు అనేది చేకూరుతుంటాయి. ఆ భయం అనేది గతంలో ఉంటుంది. మనం గతంలో బ్రతుకుదామా, ఇప్పుడు బ్రతుకుదామా? మన భయం దేనికి? ఎప్పుడు బ్రతకాలి మనం? ఇక్కడ, ఇప్పుడా, నిన్ననా? ఇప్పుడే కదా. మరి ఇప్పుడు బ్రతుకుతున్నప్పుడు ఏం భయం మనకి? భయాలు ఏమి ఉండకూడదు. పత్రిజీకి ఏం భయం లేదు ఏ సమయంలో కూడా. మరి మనకెందుకు? సో అలాగా ప్రతిదీ కూడా మనము భయం లేనితనంగా మనము చేకూరుతూ ఉండాలి. నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ చెప్తా. నాకు పత్రిజీ ఎలా నిర్భయత్వం నేర్పించారో నేను మీకు చెప్తా. చాలామందికి తెలిసే ఉంటుంది, కొత్త వాళ్ళకి తెలియదు. సో నేను ఇంత చిన్నగా ఉన్నప్పుడు మా ఏరియాలో కర్ఫ్యూ ఉండింది. రైట్స్ జరుగుతున్నాయి, కొన్ని గొడవలు జరుగుతున్నాయి ఏదో కారణం వల్ల. జరుగుతున్నప్పుడు మేము బస్ స్టాండ్లో దిగి అక్కడి నుంచి ఇంటి దాకా నడుచుకుంటూ వెళ్ళాలి. 1 కిలోమీటరో కిలోమీటర్న్నర దూరం. మేమిద్దరం, నేను మా నాన్నగారు ఇద్దరు దిగాం, బస్ దిగాం. అక్కడ గొడవలు జరుగుతున్నాయి. నాకేమో భయం వేస్తుంది. అరే గొడవలు జరుగుతున్నాయి అని చెప్పేసి. సో పత్రిజీ ఏమన్నారంటే నువ్వు ముందరికెళ్ళు, నాకు చిన్న పని ఉంది, నేను చూసుకుని వస్తా అని చెప్పేసి ఆయన అన్నారు అనమాట. గొడవలు జరుగుతున్నాయి ఒక మూల, ఏం చేయాలి? మరి మా నాన్నగారేమో నువ్వు పద నేను వస్తానన్నారు. సరే అని ఆయన చెప్పారు కదా అని అలా నడుచుకుంటూ వెళ్ళిపోయి మెల్లిమెల్లిగా అలానే వెళ్ళి ఇంటికి వెళ్ళిపోయాను నేను. వెంటనే మా నాన్నగారు కూడా వెనకాల వచ్చేసారు. ఆయన ఏం చేశారంటే ఆయన పని చూసుకోలే, ఆయన ముందర నేను నడుస్తుంటే ఆయన వెనకాల నా నీడలాగా వస్తూ ఉన్నారనమాట. చూసుకుంటూ ఉన్నారు. నా కూతురు వెళ్తుందా లేదా, భయంతో వెళ్తుందా, భయం లేనితనంతో వెళ్తుందా అని చూసుకుంటూ వస్తున్నారు ఆయన. నేనేమో వచ్చేసా, ఆయన చెప్పారు కదా వచ్చేసా. అలాగా మన విశ్వం కూడా మనతోనే ఉంటుంది. మీరు భయపడకండి. మన సన్మార్గంలో ఉన్నప్పుడు, మనం సరి అయినది చేస్తున్నప్పుడు విశ్వం ఎప్పుడు మీకు తోడుగా నీడగా ఉంటుంది. భయం దేనికి లేదు. మనం ఎన్నో జన్మల్లో ఎన్నోసార్లు చచ్చిపోయిన ఎక్స్పీరియన్స్ ఉందా లేదా? మనకి ఉందా? మరి అంత ఎక్స్పీరియన్స్ పెట్టుకున్నప్పుడు మనం మర్చిపోయాం అంతే. అంత ఎక్స్పీరియన్స్ ఉంది చావుతోటి, మరి చావుకి భయమేలా? అవునా కదా? సో భయం లేకుండా, భయం ఉంటే స్ట్రెస్ ఉంటుంది. స్ట్రెస్ వల్ల మనకి జబ్బులు వస్తాయి. ఆ జబ్బులు వస్తే మనం ఏమీ చేయలేము, మన దినచర్యలు చేయలేము, ఏమీ చేయలేము. సో కాబట్టి భయం తీసేసి, భయంతో వచ్చే స్ట్రెస్ తీసేసి చేద్దాం. ఇంకొక కారణం ఏంటో తెలుసా స్ట్రెస్కి? అబద్ధాలు చెప్పడం. ఎందుకు అలా అబద్ధాలు చెప్తానంటే, ఇప్పుడు నేను ఒకసారికి అబద్ధం చెప్పా, ఓకే, ఆ అబద్ధం నేను గుర్తుంచుకోవాలి. ఎప్పుడు చెప్పాను, ఎక్కడ చెప్పాను, ఆ చెప్పేటప్పుడు ఎవరెవరు ఉన్నారు పక్కన, ఎలా కవర్ చేసుకోవాలి, ఆ అబద్ధాన్ని ఇంకొక అబద్ధంతో ఎలా కవర్ చేసుకోవాలి, మళ్ళీ నేను అబద్ధం గుర్తుంచుకోవాలి. మళ్ళీ ఇంకోళ్ళు వచ్చినప్పుడు ఇంకో అబద్ధం చెప్తా, వీళ్ళకొకటి చెప్తా, వాళ్ళకొకటి చెప్తా, 2 అబద్ధాలు గుర్తుపెట్టుకోవాలి. మళ్ళీ వీళ్ళిద్దరు కలవన్నీ కూడా చూసుకోవాలి, ఎందుకంటే నా బండారం బయట పడుతుందిగా.
సో ఏం చేస్తాం, ఈ అబద్ధాలు చెప్పి చెప్పి ప్రతి ఒక్కళ్ళకి ఏమేమి అబద్ధం చెప్పాం రికార్డ్ రాసుకోవాలి మనం. ఎక్కడ చెప్పాం, ఎలా చెప్పాం, ఏమేం చెప్పాం, ఎంత చెప్పాం అబద్ధాలు. ఆ అబద్ధాలు చెప్పినందువల్ల మనకి స్ట్రెస్ అనేది కలుగుతుంది. ధ్యానం చేస్తాము, స్ట్రెస్ పోతుంది. బయటకు వస్తాము, మళ్ళీ అబద్ధాలు చెప్తాం, మళ్ళీ స్ట్రెస్ వస్తుంది. మళ్ళీ ధ్యానం చేస్తాం, మళ్ళీ స్ట్రెస్ పోతుంది. సో ప్రతి అబద్ధం గుర్తుపెట్టుకోవడం వల్ల మనకి స్ట్రెస్ అనేది పెరుగుతుంది. అబద్ధాలు చెప్పకపోతే నిజాయితీతో బ్రతికితే ఇంకెంత బాగుంటుంది. సో ఇది టార్కమ్ సెరాడియన్ గారు అని చెప్పిన ఈ కాన్సెప్ట్ అన్నమాట అబద్ధాల గురించి. బాగుందా? సో పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ యొక్క మెసేజ్ ఏంటంటే మెడిటేషను, శాకాహారము, పిరమిడ్ శక్తి మరియు ఆధ్యాత్మిక శాస్త్రము, ఇవి 4 ప్రతి ఒక్క పిరమిడ్ మాస్టరు యొక్క సందేశం. సో ఇలాగా మనం ప్రతిరోజు నేర్చుకుంటూ, బాగున్నాయి కదా వాళ్ళ సందేశాలు? బాగున్నాయా? పత్రిజీకి ఒకసారి గట్టిగా చెప్పండి కొడతామండి. భయం గురించి మాట్లాడుతున్నాను కాబట్టి ఇంకొక చిన్న కాన్సెప్ట్ చెప్పి నేను ముగించేస్తాను. మన మాస్టర్స్కి కొంచెం ప్రోగ్రామ్స్ ఉన్నట్టున్నాయి. 2 రకాల నిర్భయులు ఉన్నారు. 2 రకాల నిర్భయులు ఉన్నారు. ఒకటో రకం ఏంటంటే, నేను ఏ తప్పు చేసినా ఏం కాదు, నాకు నన్ను ఎవ్వరు పట్టుకోలేరు, నాకేం కాదు, ఏం తప్పు చేసినా. ట్రాఫిక్ సిగ్నల్ ఉంది, రెడ్ పడింది, పోతున్న అయినా గాడి నన్ను ఏం చేయలేరు, ఎవరు, నాకేం భయం లేదు అని చెప్పేసి అదొక రకం నిర్భయత్వం. ఓకే. 2వ రకం నిర్భయులు ఉన్నారు. ఆ నిర్భయులు ఏంటంటే, నేను సన్మార్గంలో నడుస్తున్నప్పుడు నాకు ఏమి భయం ఉండకూడదు. ట్రాఫిక్ సిగ్నల్ ఉంటుంది, రెడ్ వస్తుంది, నన్ను ఆపాలి. నేను చట్టాలకి వ్యతిరేకంగా వెళ్ళకూడదు, నేచర్ యొక్క చట్టం వ్యతిరేకంగా వెళ్ళకూడదు, ప్రకృతి చట్టాలు ఉంటాయి దానికి వ్యతిరేకంగా వెళ్ళకూడదు. ఆ సన్మార్గంలో ఉన్నప్పుడు నాకేమీ భయం లేదు, నాకేమీ కాదు అన్న 2వ రకం నిర్భయత్వం ఉంది. ఈ 2 రకాల నిర్భయత్వాలలో మీకే నిర్భయత్వం ఉందో మీరు ఎంచుకోండి. సో మనము ఏం తప్పు చేసినా నాకేం కాదు అన్న నిర్భయత్వంలో ఉన్నానా, చట్టాలు, ప్రకృతి చట్టాలు పాటిస్తూ సన్మార్గంలో ఉంటూ భయం లేనితనంతో ఉన్నామా అనేది మీకు మీరు చెక్ చేసుకోండి. బాగుందా? ఓకే. సో థ్యాంక్ యూ వెరీ మచ్.